ఏంటమ్మా ఏదో చేస్తున్నట్టున్నా? ఈరోజు సండే కదా, చిట్టుముత్యాల రైస్తో హోమ్ మేడ్ స్టైల్లో దొన్నె బిర్యానీ చేస్తున్నాను. లెట్స్ మేక్ దొన్నె బిర్యానీ. సాల్ట్, 1 కప్పు పెరుగు మ్యాగ్నేట్ చేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర, సోంపు, స్టోన్ ఫ్లవరు, బిర్యానీ ఆకు, మసాలా ఐటమ్స్. ముందుగా ఒక దబరా తీసుకొని గిన్నె వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత చెక్క, లవంగం, యాలకులు, మరాఠీ మొగ్గ, స్టార్ అనాస పువ్వు, బిర్యానీ ఆకు వేసుకోవాలి. బిర్యానీ అంటే ఆకలి మాత్రమే కాదండి, అదొక ఫీలింగ్, దాని మాటలతో చెప్పలేము. ఈ బిర్యానీ ఐటమ్స్ని లో ఫ్లేమ్లో వేయించాలి. చెప్పాలంటే బిర్యానీకి అరోమాటిక్ స్మెల్ని ఇవి మాత్రమే అందించగలదు. ఆనియన్స్ ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఆనియన్స్ని ఇంట్లో వేసేయాలి. ఇందులో గీ వేస్తే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉండిద్ది. ఇప్పుడు వేరొక గిన్నెలో లైట్గా నూనె వేసుకొని పుదీనా, మెంతికూర, కొత్తిమీర, పచ్చిమిర్చి లో ఫ్లేమ్లో పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పెట్టి మెత్తగా పేస్టా చేసుకోవాలి. టమాటాలు వేసుకోవాలి. ఆల్రెడీ మనం ముందుగా వేయించుకున్న బిర్యానీ సరుకుల్లో ఉల్లిపాయలు, టమాటాలు లో ఫ్లేమ్లో పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మేము మీకు ఏదైతే వీడియోలో చేసి చూపిస్తున్నామో అంతే క్వాలిటీగా, హైజీనిక్గా మేకింగ్ చేసి మీకు అందిస్తున్నాం. మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ నీరు పోయేంత వరకు వేయించుకోవాలి. ముందుగా మిక్సీ పెట్టిన పేస్ట్ను అందులో యాడ్ చేసి వీటిని లో ఫ్లేమ్లో నూనె పైకి తేలేంత వరకు వేపుకోవాలి. స్మెల్ అయితే అదిరిపోతుందండి. ఇదేనండి మా శ్రీ బాలాజీ హోమ్ ఫుడ్స్ వాడి సీక్రెట్ మసాలా. మేమైతే 2 గ్లాసుల బియ్యానికి 5 గ్లాసులు వాటర్ వేసుకున్నామండి. మీరైతే మీ బియ్యాన్ని క్వాంటిటీ పెట్టి వాటర్ వేసుకోండి. మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసేసుకోండి. ఈ ముత్యాల లాంటి చిట్టుముత్యాల బియ్యాన్ని వేస్తే ఉంటుందండి, అబ్బా అద్భుతం. ఏదో తక్కువేమి. నిమ్మకాయ కుకింగ్ అవడానికి ఇంకా 10 minutes టైం ఉంది. మూత తీస్తే చాలు స్మెల్ పక్కింటి వాళ్ళ వరకు వెళ్తుంది. ఫైనల్లీ మన దొన్నె బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. బిర్యానీ ఎలా వచ్చిందో టేస్ట్ చేసి చెప్పేస్తాను, ఆగండి. బాగుంది, కానీ ఉల్లిపాయ మీద నిమ్మకాయ పిండుకొని చికెన్ పెట్టుకుని తింటే ఇంకా బాగుంటుంది. ఓ అద్భుత. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసేయండి.